ప్రతిపక్షంగా ఈరోజు ఎదుర్కొనలేక, భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనలేక ఈరోజు ఏదో ఆరోపణలు చేసి బట్టగాల్చి మీదేస్తే నన్ను గుర్తిస్తారు ఈ పాలమూరులో అనేటటువంటి ఒక ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలకు నిజంగా నేను నవ్వుకుంటున్నా అని చెప్పాలి. నవ్వుకుంటున్నా. ఆయనకు ఎంత దిగజారిపోయిందంటే పాపం పాలమూరు ప్రజలు ఆయనను గుర్తుపట్టరు. పోయిన ఓట్లప్పుడు వచ్చిండు, మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. ఆయన కల్వకుర్తి కూడా ఓట్లప్పుడు వచ్చిండు, మళ్ళీ తిరిగి చూడలేదు. సో ఈరోజు ఆయనకి ప్రజల్లో లోపల లేకుండా పోయినటువంటి ఆయన నాకే టికెట్ అని పాపం తిరుగుతున్నట్టున్నాడు. అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలను వేసుకొని తిరుగుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ప్రజల లోపల నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నువ్వెవరో తెలుసుకోవాలి అంటే డీకే అరుణని మాట్లాడితేనే నన్ను చూస్తారు 10 మంది, నా వీడియో చూస్తారని మాట్లాడుతున్నాడు పాపం ఆయన. అంతకంటే ఎక్కువ తాపత్రయం ఏమి లేదు దాంట్లో. ఆయన ఇది ఒకసారి కాదు మాట్లాడడం, పదే పదే మాట్లాడుతున్నాడు. అట్లా అయితేనే ఆయన గుర్తు వేగరే చెప్పడానికి ఏం లేదు. సో నేను అడుగుతున్నాను, ఎవరెవరో పేర్లు చాలా పేర్లు చెప్పిండు, రాజకీయ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల పేర్లన్నీ చెప్పిండు. రా, ఏ టెంపుల్ దగ్గరికి వాళ్ళందరూ తీసుకొని వస్తావో తీసుకొని రా, ఎప్పుడు తీసుకొస్తావో చెప్పు, ఏ డేట్కు తీసుకొస్తావో చెప్పు, లేదా నన్ను ఫిక్స్ చేయమంటే నేను డేటు టెంపుల్ నేను ఫిక్స్ చేస్తా, మీ నాయకులందరినీ తీసుకొని రా, అక్కడ వాళ్ళతో ప్రమాణం చేపిస్తావా చేపి, నేను ప్రమాణం చేస్తా చేద్దాం. మరి మీరందరూ నేను ప్రమాణం చేస్తే రాజకీయ సన్యాసం అనేది నీకు అలవాటు అయిపోయింది, కానీ వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉండాలి. ఆ నాయకుల పేర్లు చెప్పినాం కదా, వాళ్ళందరూ రాజకీయ సన్యాసం తీసుకొని సిద్ధంగా ఉంటే అందరూ కలిసి రండి, ప్రమాణం చేయడానికి సిద్ధం. డీకే అరుణ గారు వారి ఎదుగుదలని చూసి నేను ఓర్వలేక అనే మాట చెప్పడం జరిగింది. డీకే అరుణ గారి కన్నా ముందు నేను ఏఐసిసి సభ్యుడిని. నేను 2006 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా నేనున్నాను. డీకే అరుణ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యురాలుగా 2014 తర్వాత, నా తర్వాత దాదాపు ఎన్ని సంవత్సరాలు అన్నట్టు 8 సంవత్సరాల తర్వాత డీకే అరుణ గారికి కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత పదవి డీకే అరుణ గారికి ఉన్నది ఏంటంటే పిసిసి వైస్ ప్రెసిడెంట్. వారు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఉన్నాను. ఓకే, ఇవాళ వారికన్నా పార్టీలో వారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు వారికన్నా నేను ఉన్నత స్థాయిలో ఉన్నాను. నాకన్నా ఎప్పుడు కూడా డీకే అరుణ గారు నాకన్నా పెద్ద స్థాయిలో ఎప్పుడు కూడా, నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా లేరు. వారు పిసిసి ఉపాధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాను. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. వారు ఎమ్మెల్యేగా ఎంపీగా పరాజయం పాలైనప్పుడు నేను పరాజయం అవ్వడం జరిగింది. సో ఎప్పుడు కూడా వారు అంటే ఆ మాట ఎవరు చెప్పాలి, నాకన్నా ఉన్నత పదవిలో ఉన్నటువంటి వాళ్ళు నా ఎదుగుదలను చూసి ఓరుస్తలేడు అనాలి. నాకన్నా ఉన్నత పదవిలో ఆమె ఎప్పుడు లేదు, నా ఎదుగుదల చూసి ఆమె ఓరుస్తలేదు అనుకుంటా, బహుశా దాన్ని ఉల్టా చెప్పినట్టుంది. రెండవది, మీరు అన్నది ఏంటంటే పిఈసిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడికి వస్తే నేను వస్తా అన్నారనే మాట చెప్తున్నారు. నిజమే. నేను వచ్చినా 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చినా కానీ నిజమే. నిజం మారదు. నిజంగా రాముల వారిని నమ్మితే నిజం పేరుతో ఇక్కడికి రావాలి. రాముల వారి కన్నా ఎవరు గొప్ప కాదు. ఆ రోజు పిఈసిలో ఉన్నవారు నేడు ముఖ్యమంత్రి అయినా భవిష్యత్తులో ప్రధానమంత్రి అయినా ఎవరైనా కానీ నిజమే. నేను వచ్చినా 100 మంది వచ్చినా 1000 మంది వచ్చినా నిజమే. నిజం కోసం రాముల వారి సమక్షంలో మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. ఎవరు నిజం అని తేలడానికి రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసే సరిపోతుంది. ఎవరు వచ్చినారు ఎవరు రాలేదని అసలు అసంబద్ధము. ఆడలేక మధ్యలో ఓడింది అంటారు. నిజాన్ని ఒప్పుకోలేక నిజాన్ని ఎదుర్కోలేక నిజం ముందు ఓడిపోతామనే భయంతో రాముల వారి సమక్షంలో ప్రమాణం చేసే ధైర్యం లేక ఇవాళ రానటువంటి పరిస్థితి మీరందరూ కూడా గమనించారు. ఈ విషయం ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో అంతర్గతంగా జరిగినటువంటి విషయాన్ని వాస్తవానికి నేను బయట పెట్టకూడదు. కానీ అనివార్య పరిస్థితుల్లో ఈరోజు ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో
బయట పెట్టక తప్పట్లేదు అనే మాట చెప్తూ నేను చెప్పడం జరిగింది. నాకు క్లారిటీ ఉంది చాలా స్పష్టంగా. నా లిమిటేషన్స్ ఏంది, నేను ఏం చెప్పొచ్చు ఏం చెప్పకూడదని నేను చాలా స్పష్టంగా ముందే ఆ మాట చెప్పి కూడా ఈ విషయాన్ని బయట పెట్టడం జరిగింది. డబ్బుల చర్చ కొనసాగించే సాంప్రదాయం లేదు, కానీ అట్లాంటి సాంప్రదాయం ఉన్నటువంటి వ్యక్తులు ఆ చర్చను తీసుకొచ్చి ఇక దానికి ఏం చేస్తాము? కాంగ్రెస్ పార్టీలో సాంప్రదాయం ఉండదు, కానీ కొంతమంది వ్యక్తులకి కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయం ఏంది, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏవి అని ఊరికే పూటకొక పార్టీలో ఉండే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏం తెలుస్తాయి? నేను ఎన్ఎస్పీలో పుట్టిన, కాంగ్రెస్ పార్టీలో పుట్టిన, ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని ఆటంకాలు వచ్చినా నా కార్యకర్తల కోసం అండగా ఉంటా కాబట్టి నాకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసు. నేను పుట్టింది కాంగ్రెస్ లో, సచ్చేది కాంగ్రెస్ లో. కాంగ్రెస్ పార్టీ వల్ల లాభ పొంది, కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ భిక్ష పొంది మొదట డికే అరుణ గారికి మొదట ఎన్నుకోబడ్డటువంటి పదవి జెడ్పీటీసీ పదవి. వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఓడిపోతామనే భయం ఉంటే కాంగ్రెస్ పార్టీ దగ్గరకు తీసుకొని పాన్గల్లో జెడ్పీటీసీగా పోటీ చేయించి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి పదవులు పొంది పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే ఏ కార్యకర్తలైతే తన ఎదుగుదలకు కార్యకర్తలు కష్టపడ్డారో ఆ కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచి భారతీయ జనతా పార్టీకి డబ్బుల కక్కుర్తి కోసం పోవడం జరిగింది. అట్లాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఏం తెలుస్తాయి? అట్లాంటి వాళ్ళు ఏ సమావేశంలో అయినా ఏమైనా మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఏందో తెలియదు, పూటకొక పార్టీ మారే వాళ్ళు. రేపు బహుశా ఎంఐఎం వాళ్ళు ఆ పార్టీ మంచిగా ఉందంటే ఎంఐఎం కూడా పోతుంటారు. అట్లాంటి వాళ్ళు ఏ పార్టీ మంచిగా ఉంటే ఆ పార్టీలో పోనీకే ప్రయత్నం చేస్తుంటారు. థ్యాంక్ యూ.